పైనుంచే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు వి అన్నవరం గ్రామం వద్ద ఆటోలో మద్యం బట్టవేత. పోలీసులు తనిఖీ చేస్తుండగా 5,10,000 ఖరీదు చేసే 4,000 మద్యం సీసాలు అక్రమంగా రవాణా అయినట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎస్ఎల్పి వైన్ షాప్ నుండి మద్యం కొనుగోలు చేసి చిలకలూరు గ్రామానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడై 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు నందిగామ రూరల్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. మండల చివరనున్న వి అన్నవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో ఒక అప్పి ఆటోలో 80 బాక్సులు వైన్ 2 వ్యక్తులతో దొరకడం జరిగింది. ఆ 80 బాక్సుల్లోనే ఒక్కో బాక్సులో 48 కింద 3,840 బాటిల్స్ ఉండటం జరిగింది. ఇందులో 250 బాటిల్ తప్ప మిగిలినన్ని కూడా ఓఏబి, 250 బాటిల్ మాత్రం ఓల్డ్ అడ్మిరల్ ఉండటం జరిగింది. వీటి మీద ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే, ఈ ఆటో డ్రైవర్ జానకిరాములు, అదేవిధంగా అతనికి సపోర్ట్గా వచ్చిన అనంత యాదవ ఈ వెహికల్తో పాటు మనకు దొరకడం జరిగింది. వీళ్ళని విచారించిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏమిటంటే, వీటిని ఎస్ఎల్పి వైన్ షాపు దండకూరు విలేజ్ మధుర మండలం ఇక్కడ పర్చేజ్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి అక్కడ పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసిన సందర్భంలో ఎవరైతే లగడపాటి సీను, ఇతను కూడా చిలుకూరు విలేజ్ మధుర మండలం, ఇతను డబ్బులు ఇచ్చి పర్చేజ్ చేసి ఈ ఆటోలోకి ఎక్కించడం జరిగింది. ఎక్కించి నా వెనకాలే రండి అండ్ 2 వీలర్ వేసుకుని 300 మీటర్స్ ముందు వీళ్ళు బయలుదేరితే వెనకాల వస్తుంటే వీళ్ళు మా ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. ఆ చిలుకూరు సీన్ అన్న అతని కోసం విచారించగా అతను చిలుకూరు నంది బెల్ట్ షాప్ నడుపుతున్నాడని మనకు తెలిసింది. ఇతను మధుర మండలంలో దొనకూరు వైన్ షాప్లో కొని చిలుకూరు తీసుకువెళ్తుంటాడు. ఈ క్రమంలో మన బార్డర్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మన వి అన్నవరం విలేజ్ దాటే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. సుమారు 5,10,000 రూపాయలు వర్త్ అయిన లిక్కర్ దీని కాస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి మా ఎస్ఐ గారు, మా సిబ్బంది వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మా విజయవాడ కమిషనర్ గారు రానా సార్ ఐపీఎస్ గారు అభినందించినట్టుగా మీకు అందరికీ తెలియజేస్తారు.